సో ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్న విషయము మాక్సిమం 50% అయితే తెలుసు. ఇంకా 50% అయితే కొంతమందికి ఎప్పుడు రిలీజ్ అయింది అనేది అయితే తెలియకుండా ఉన్నారు. సో దానికోసం నేను ఈ వీడియోలో అయితే మీకు మొత్తం ఫుల్ డీటెయిల్ ఏపీ ఎంసెట్ గురించి అయితే చెప్పబోతున్నాను. నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లై చేసుకోవాల్సిన వాళ్ళకి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఏంటి, దానికి సంబంధించిన కోర్సెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. లాస్ట్ వరకు మీరు మొత్తం క్లియర్గా చూడొచ్చు. సో రెండమ్మా, ఎవరైనా కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని కానీ అనుకుంటే, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ వెబ్సైట్ నేమ్ క్లిక్ చేయాలి. మీరు మీ ఓన్గా క్లిక్ చేసుకోవాలనుకుంటే, లేదు మా కాలేజ్ వాళ్ళు మాకు అప్లై చేస్తారు అని అనుకుంటే ఇది అవసరం లేదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఓకే, సో ఎవరైనా ఓన్గా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఇది క్లిక్ చేయండి అమ్మా. APSCHE అనేది మీరు క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన తర్వాత దాని కింద ఇంకో వెబ్సైట్ అనేది ఉంటుంది, APEPEET. సో అది కానీ క్లిక్ చేశారనుకోండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫీజు ఎంత ఉంటుంది. సో ఇక్కడ ఫీజు కానీ చూసుకుంటే అమ్మా, ఓసీ వాళ్ళకైతే 800, బీసీ వాళ్ళకైతే 750, అలాగే SC ST వాళ్ళకైతే 700. ఇది ఎంసెట్ కమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే February 4th స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు మనం కంప్లీట్గా అప్లై చేసుకోవడానికంటే 7th అమ్మా. March 7 ఇస్ ద లాస్ట్ డేట్. ఆ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. నెక్స్ట్ తర్వాత అగ్రికల్చర్ అంటే బైపీసీ వాళ్ళు, బైపీసీకి రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 19, 20. సో ఈ 2 daysలో మీకు ఏ రోజైనా ఎగ్జామ్ అయితే జరగవచ్చు. సో 19, 20 మేలో జరుగుతుందమ్మా. నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎంసెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే June 1 రిజల్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఇది మీకు రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్, తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి ఎంసెట్ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఫస్ట్ మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కావాలి. నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ మీది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరిదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఉంటే సో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబరు, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కానీ లేదా NCC కానీ లేదా స్పోర్ట్స్ కానీ, సో ఈ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు అందులో అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రేషన్ కార్డు, తర్వాత స్టడీ లేదా రెసిడెన్సీ మీ లోకల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అలాగే సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ మీరు రెడీగా ఉంచుకుంటే మీకు రిలేటెడ్గా ఎవరైనా కానీ మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, నెక్స్ట్ లేదు బయట కూడా మీకు నెట్ సెంటర్లో కూడా అప్లై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కోర్సెస్. మరి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే మేము ఏ కోర్సెస్ చదువుకోవచ్చు, దేనికి ఎలిజిబుల్ అని అంటే సో ఇవి కోర్సెస్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే. ఫస్ట్ వన్ BSc అగ్రికల్చర్ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి BSc హార్టికల్చర్ చదువుకోవచ్చు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే. నెక్స్ట్ వెటర్నరీ సైన్స్, అలాగే యానిమల్ హస్బెండరీ. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అంటే ఫిషెస్ గురించి చదువుతారు. వెటర్నరీ అంటే మీకు పశువుల డాక్టరు. యానిమల్ హస్బెండరీ అంటే మొత్తం యానిమల్స్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అలాగే B.Pharmacy, ఇది మ్యాక్సిమం చాలా మందికి తెలిసిందే. అలాగే D.Pharmacy, నెక్స్ట్ బయోటెక్నాలజీ. ఇవే కాకుండా ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయమ్మా. సో ఆ కోర్సెస్ ఎవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి బైపీసీ చదివిన వాళ్ళు ఇవి కాకుండా అంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా? సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎంసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మీకు నీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకే, బాయ్.